మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మంచి రెసిపీస్ తో. ముందు వాళ్ళు పరిచయం చేసుకుందాం. మీ పేరండి? సంతోషి అండి. సంతోషి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, సో మరి వంట చేయడానికి రెడీయా? రెడీ. యాక్టివ్ గా రెడీ. మీరు అప్పుడప్పుడు తింటూ ఉంటారా, ఎప్పుడు వండుతూనే ఉంటారా? తింటూ కూడా ఉంటారా? అంటే నాకు మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. మీరు వండటం మాత్రమే మీ బాధ్యత, తినడం కాదు అన్నట్టున్నారు. యాక్టివ్ గా ఉండండి. ఓకే ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు సంధ్య అండి. సంధ్య గారు మీరు ఎక్కడి నుంచి? మేము నల్గొండ నుంచి వచ్చాము. నల్గొండ నుంచి. ఒక మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? మేము సిస్టర్స్. ఓ, కాబట్టి ఇద్దరు నార్మల్ గా చాలా సైలెంట్ గా ఉన్నారనమాట. ఇద్దరు సిస్టర్ లో ఒక్కరన్నా యాక్టివ్ గా ఉంటారు కదా? యాక్టివ్ గానే ఉన్నాం. యాక్టివ్ గానే ఉన్నారా? మీరు కూడా ఉన్నారా? అయితే మరి ఏం వంట చేస్తారు? ఎవరు చేస్తారు ముందు? మీరా? తను చేస్తుంది. అక్క. ఓకే, సో సంధ్యక్క గారు ఏం చేస్తారు? అరటికాయ జీడిపప్పు ఫ్రై. అరటికాయ జీడిపప్పు ఫ్రై. వేపుడు. ఓకే, సో మరి ముందుగా అరటికాయ జీడిపప్పు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. అరటి జీడిపప్పు వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయలు 2, జీడిపప్పు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మరి ఇంగ్రీడియంట్స్ తో రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. రెడీయా సంధ్య గారు? మీరు రెడీ. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ముందు నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి నూనె వేడి అయ్యాక ఇవి అందులో వేసేయాలి. వేసుకోండి. సో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు. ఒక్క ఆవగింజ కూడా పడలేదండి దాంట్లో. ఆవగింజలు ఎక్కువగా తినకూడదు కదా. ఓ, ఓకే. అరటికాయ ముక్కలు నీళ్లు తీసేసి వేసుకోవాలి. సో ఈ అరటికాయ వేయించుకోవాలి. అది వేగాక కొద్దిగా పసుపు. కొద్దిగా కరివేపాకు. కొద్దిగా మగ్గాలి కదా. సో అరటికాయ ముక్కలు కొంచెం మగ్గాలి. అరటికాయ ముక్కలు కొద్దిగా మగ్గాలి. ఓకే, మూత పెడదాం. బౌల్ పెట్టేసి. సో కొంచెం అరటికాయ ముక్కలు మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు సంధ్య గారు? వెంకటరమణ హీరో షోరూమ్ 2 వీలర్ జాబ్ చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తూ ఉంటానండి. ఓకే, నల్గొండలోనే. సో ఈవిడ హైదరాబాద్ లో, మీరు నల్గొండలో ఉంటారా? వంటలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం. చూస్తూ టైం దొరుకుతుందా? ఆఫీస్ లో టీవీ పెట్టించేస్తారా? అక్కడే ఆఫీస్ లో ఉంటుంది కదా. సో ఇంకా మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ చదువుతుంటారు. ఎలాంటి బుక్స్ చదువుతుంటారు? బేసికల్ గా నవలలు. ఏమన్నా న్యూస్ ఇలాంటివా? న్యూస్ ఇంట్రెస్ట్. షాపింగ్ ఎక్కడ డిస్కౌంట్లు ఉన్నాయి, చీరలు ఎక్కడ తక్కువగా దొరుకుతున్నాయి? షాపింగ్ కూడా ఇష్టం. మరి ఏమి ఇష్టం మీకు? ఎక్కువ టైం స్పెండ్ మొత్తం షోరూమ్ లోనే సరిపోతుంది, ఆఫీస్ లోనే. సో మీరు వర్కాహాలిక్ అన్నమాట. ఓకే, చూద్దామా? యాక్చువల్లీ అరటికాయలు త్వరగానే మగ్గుతాయి కాబట్టి చూసుకోండి. ముక్క మగ్గిందా? లేదు. ఇంకా లేదా? ఇంకా లేదు. సో లిడ్ పెట్టేసుకుని కాసేపు వెయిట్ చేద్దామా? ఇంకేమైనా యాడ్ చేస్తారా పోనీ ఆలోపు? ముక్క మగ్గాకే మిగతా వేసుకోవాలి. మిక్సీ పట్టేసేసామండి. ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్, లేకపోతే ముక్క మగ్గాక వేసేయాలి. ఓకే, సో అరటికాయ ముక్కలు కొంచెం మగ్గాలి, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకే, సో వేగిపోయాయా అండి? ఇవి అరటికాయలు వేగిపోయాయి. ఓకే, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం,
కారం, కాజు పౌడర్, కాజు పొడ, కాజు పౌడర్, జీడిపప్పు పొడి. బంద్ చేసేయండి. బంద్ చేసేనా? బంద్ చేసేయండి. ఫైనల్ గా సాల్ట్. సాల్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టా? లైట్ గా. ఓకే. ఇందాక మర్చిపోయాను. సో ఇప్పుడు మర్చిపోయారు కాబట్టి లాస్ట్ లో వేశారు అల్లం వెల్లుల్లి పేస్ట్, కానీ మీరు పోపులోనే వేసేసుకోండి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసి. కొంచెం ఆయిల్ వేసుకుంటారా? కొద్దిగా ఆయిల్. మరి జీడిపప్పు అన్నారు, జీడిపప్పు లేరా? జీడిపప్పు పౌడర్ చేశాను కదండి. ఆహా, జీడిపప్పు పౌడర్ చేశాను. ఓకే. యాక్చువల్లీ ఫ్రై కాబట్టి మధ్యలో కూడా ఇట్లా పలుకులు పలుకులుగా జీడిపప్పు వేసినా బాగుండేది. గార్నిష్ లో వేసేసాను. గార్నిష్ లో వేస్తారా? అయిపోయిందా? జనరల్లీ మనకి వేపుళ్ళు లాంటివి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయినా కూడా ఎంత టేస్టీగా ఉంటాయో. కొత్తిమీర ఫైనల్ గా. కరకరలాడుతూ అరటికాయ చిప్స్ లాగా అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. అరటికాయ వేపుడు రెడీ. సో వేడి వేడిగా దీన్ని సర్వ్ చేద్దాం. జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకోవాలి. సో ఫైనల్ గా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర. కొత్తిమీర. సూపర్. అరటికాయ జీడిపప్పు వేపుడు రెడీ. ఓకే. సో వేడి వేడిగా అరటికాయ జీడిపప్పు వేపుడు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటి జీడిపప్పు వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అరటికాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం, జీడిపప్పు పొడి, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి జీడిపప్పు వేపుడు రెడీ. అరటికాయ జీడిపప్పు వేపుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజుగారు తీసుకో. టేస్ట్ ఉంది కూడా. బాగుంది సంజయ్ గారు. థ్యాంక్ యూ. అన్ని కరెక్ట్ గా కుదిరాయి. మీకు ఎలా అనిపించింది రాజు గారు? బాగుంది. అంటే మీరు చెప్పినట్టు కొంచెం జీడిపప్పు కూడా పోపుతో పాటు కొంచెం వేయించేస్తే సో మధ్య మధ్యలో అది కూడా తగులుతా కొంచెం బాగుంటుంది. జీడిపప్పు అనేది ఎక్కువ ఎలివేట్ అవ్వలేదు, బట్ అదర్ దాన్ దట్ బాగుంది. టేస్ట్ బాగుంది, కొంచెం స్పైసీగా. వెరీ నైస్. చాలా టేస్టీగా ఉందండి అరటికాయ జీడిపప్పు వేపుడు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎర్రటి దొండపండు లాంటి పెదవులు అని మన కవులు రచయితలు వర్ణిస్తూనే ఉంటారు కదా. మరి ఎర్రటి దొండపండు లాంటి పెదవులు మన సొంతం కావాలి అంటే లిప్స్టిక్ వేసుకుంటే సింపుల్గా సరిపోతుంది. కానీ న్యాచురల్గా పెదవులు ఎర్రగా ఉండాలి అంటే గులాబీ రేకులను తీసుకొని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నలుపుదనం అంతా కూడా పోయి పెదవులు ఎర్రగా తయారవుతాయి.